తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ, సాధన అని వింటూ ఉంటాం. అసలు ఏంటి సాధన అంటే? సాధన చేసే విషయానికి వస్తే కూడా స్త్రీలు సాధన చెయ్యకూడదు అని చెప్పి, ఒకవేళ చేయాల్సి వచ్చిన వాళ్ళకు చాలా నియమాలు కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయకుండా ఉండటమే ఉత్తమము అని ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు ఏంటి ఈ సాధన, ఏంటి స్త్రీలు ఎందుకు చేయకూడదు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. నా గురుదేవులు సదానంద గిరి బాబా గారి పాదపద్మాలకు, శంకరానంద గిరి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇక్కడ నేను ఈ శరీరం స్త్రీ శరీరమే కదా తల్లి. సాధన ద్వారా ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇక్కడ దాకా చేరాను. సన్యాస యోగ దీక్ష కూడా అలా ఇవ్వలేదు. పరిపూర్ణంగా 24 సంవత్సరాల శ్రీ విద్య సాధన యొక్క ఫలితమే నేను మనసా వాచా కర్మణ కోరుకున్న ఈ పరిపూర్ణ సన్యాస దీక్ష. ఓహో, 24 సంవత్సరాలు శ్రీ విద్య సాధన చేస్తేనే మీకు ఇది దక్కింది. ఉరికనే ఏదో అడిగాము ఇచ్చారు కాదు. అందుట్లో మీకు మా గురువు గారు బాగా పరిచయం. నిజంగా చాలా పరిచయం. మా బాబా గారికి ఉన్న ఏకైక శిష్యురాలిని నేనే. వారి ఎవ్వరికి ఇప్పటి వరకు సన్యాస దీక్ష ఇవ్వలేదు. మాట్లాడుకున్నాం గతంలో బాబా గారు నేను మీ గురించి. అవునా? అవును. ఓ, చాలా సంతోషం. లాస్ట్ ఇంటర్వ్యూలోనే మేము మాట్లాడుకున్నాం. ఓకే. అయితే బాబా గారు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాను అన్న సంకల్పంతో వారు ఉన్నారని, తర్వాత అనుకోకుండా మన రవిశాస్త్రి గారు అని ఉన్నారు కదా, నిరవి ఛానల్ రవిశాస్త్రి గారు, మీకు బాగా పరిచయం అనుకుంటాను. వారి ధర్మపత్ని విమల కుమారి గారు ఉన్నారు. ఆమె ఒక రోజు ఫోన్ చేసి, అమ్మా నేను ఇలా సో అంటే ఈ ఛానల్స్ అని కొద్దిగా మనకొద్దు అని అనుకోబోయాను. ఎందుకంటే అప్పటికి ఒక ఛానల్లో వేరే వాళ్ళు రావడం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎక్స్పోజ్ అవ్వాలని అప్పుడే అనుకోలేదు. అలాంటి తరుణంలో ఫోన్ చేసి ఛానల్ పేరు చెప్పగానే డిసప్పాయింట్ అవుతూ ఉండగానే ఆవిడ ఇంకో అద్భుతమైన మాట, 108 సంవత్సరాలు హిమాలయ గురువులు బాబా గారు మీ వీడియో చూశారు, మిమ్మల్ని కలవాలని వారు అంటున్నారు, మీకు అవకాశం ఉంటే అని ఆవిడ అంటుంటే, ఆపండి, అలా అనకండి దయచేసి, వారు వస్తానడం నా మహద్భాగ్యం, నేను వస్తాను, వారు అనుమతిస్తే నేనే వచ్చేస్తాను హైదరాబాద్కి అంటే, అప్పుడు బాబా గారు లేదు తల్లి నాకు వేరే పని ఉంది, నేను వస్తున్నాను, నేను తప్పకుండా కలుస్తాను అనడం, బాబా గారు రావడం, వారు వచ్చిన మా మొదటి కలయికలో నేను అడిగిన ఒకే ఒక్క పదం ఏంటంటే, ఏకవస్త్ర దీక్ష ఎప్పుడు ఇస్తారు గురుదేవా అని అడిగాను. అన్నప్పుడు బాబా గారు ఇలా చూశారు, చాలా ప్రశ్నలు వేశారు. తనతో పాటు ఒక 4-5 వాళ్ళు కూడా బాగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా అలా ఎలా చేశారు అమ్మగారు, ఎలా చేశారంటూ వాళ్ళు మాట్లాడారు. అప్పుడు అన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనంతమైన ఆ శక్తి ద్వారా వచ్చిన సిద్ధులు తట్టుకోలేక నేను ఈ మంత్రాన్ని తీసుకువెళ్ళి త్రివేణి సంగమంలో మహాకుంభమేళాల్లో వదిలేశాను గురుదేవా అనగానే అందరూ ఏకకాలంలో అలా ఎలా చేస్తారు అన్నారు. నాకేం అర్థం కాలేదు. అనంతమైన శక్తులు అంటే అమ్మా, శ్రీ విద్య ఉపాసన అంటే మామూలు విషయం కాదు. మన శక్తి ఉద్భవించేటప్పుడు సిద్ధులు వస్తాయి. విద్యలో జరిగేది మనలో ఉన్న ఒక శక్తి అనంతంగా జాగరణ జరుగుతుంది. దాన్ని కుండలిని శక్తి అంటారు. ఈ శక్తి జాగరణ అయితే యోగత్వం సిద్ధిస్తుంది. ఇక ఎవరు దానికి మీరు యోగి అనక్కర్లేదు, యోగత్వం సిద్ధిస్తుంది. కానీ మంత్రం అప్పట్లో ఆ రోజుల్లో నాకు మంత్రాల గురించి ఏదో తెలుసు అని నేను చెప్పను మీకు. అలాంటి రోజుల్లో అనుకోకుండా జగన్మాత పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం అంటూ నాకు శ్రీ విద్య వచ్చింది. వచ్చినప్పుడు 12 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. అంటే ఇలా చేస్తే ఇలాంటివి వస్తాయని కూడా తెలియదు. ఆ మహానుభావులు ఇచ్చారు, అద్భుతం. నేను స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోనే ఫర్ ఎ డే 8 to 10 hours ఉండేదాన్ని ఆ రోజుల్లోనే గృహిణిగా.
ఆ రోజుల్లో అంటే ఎప్పుడమ్మా ఇది? అది వచ్చి నాకు 2000 సంవత్సరం మిలీనియంలో స్టార్ట్ అయింది మంత్రోపదేశం. అంత ముందు కూడా ఇక గురు చరిత్ర పారాయణలు, లలితా సహస్రనామ స్తోత్రాలు అంటూ అమ్మవారి దీక్షలు పూజలు అంటూ ఉండేదాన్ని. అలా ఫర్ ఎ డే 8 to 10 hours ఉండేది పూజ మొత్తం. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే లోపు 8 నుంచి 10 గంటలు జరిగేది రోజులో. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ సిద్ధులు కొన్ని వస్తాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు తెలియకుండా ఇలా అవుతుందిలే అన్న అంటే అది అయ్యేది. కోపమచే ఇలా జరిగిపోతావంటే అలా అయ్యేది. ఏది మాట్లాడితే అది. అప్పుడు భయం వేసింది. భయం వేసి నోను ఇది కరెక్ట్ కాదు, ఏంటో నాకా కోపం ఎక్కువ, తొందరపాటు నోరు జారుతున్నాను కనుక ఇది కాదు అని అనుకుంటున్న సందర్భంలో అప్పట్లో మహాకుంభమేళ విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడు ఇది 2013 ఫిబ్రవరిలో వచ్చింది కుంభమేళ. ఆ కుంభమేళ మహాప్రాచుర్యం చెందింది. అప్పటి వరకు మాకెవరికి కుంభమేళాల గురించి కూడా అంత తెలియదు. అప్పుడు ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మధ్యలో జరుగుతూ ఉన్నాయి అంతా బాగా టీవీలో అలా చెప్తూ ఉన్న రోజుల్లో నేను ఇంట్లో అడగడం జరిగింది, స్వామి నేను తీసుకువెళ్లాల్సిందే నన్ను తప్పకుండా, లేకపోతే నేను ఈ బాధలు తట్టుకోలేను అంటే. సాధనలో కొన్ని ఇబ్బందులు కూడా శారీరకంగా తెలుస్తాయి, సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా, అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఇవి కూడా ఉంటాయి. ఎఫెక్ట్ అవుతుంది తప్పకుండా. స్పిరిచువల్ అంటే 5 శరీరాలు ఉంటాయి మనకు. ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం 5 శరీరాలు ఉంటాయి. ఈ 5 శరీరాలలో ఆనందమయ కోసం స్పిరిచువల్. ఇక్కడి నుంచి మొదలు పెడితే డైరెక్ట్ గా భౌతికం నుంచి మొదలుకుంటది ఎఫెక్ట్ అవ్వడం. అసలు జరిగే క్రియ అంతా సూక్ష్మ శరీరంలో జరుగుతుంది. దాన్నే ప్రాణమయ కోసం అంటాం. దానిని ఇప్పుడు బాగా ఆరా పేరిట చాలా అద్భుతంగా అందరికీ పరిచయం అయింది ఈ శరీరం. ఒకప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు దాన్ని కిర్లియాన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసి కూడా ఆరాల్లో చక్రాల్లో వర్ణాలను కూడా చూపిస్తున్నారు. కానీ ఎన్ని కెమెరాలు, ఎంత టెక్నాలజీ పెరిగిందన్నా చక్రాల లోపల ఉండే అద్భుతమైన దివ్య శక్తులను ఎవ్వరు చూపించలేరు మనకి. ప్రతి చక్రాకి కొన్ని దళాలు, ఆ దళాలని అధిష్టానించి కొందరు దేవతలు ఉంటారన్నమాట. ఒక్కొక్క చక్ర ఈ శక్తి దాటే కొంది ఆయా దళాలలోని ఈ దివ్య శక్తులు కూడా అవేకన్ అయ్యి వాళ్ళ పనులు మొదలు పెడతారు. అంటే మనం సాధన మొదలు పెట్టాలి అంటే అందుట్లో స్త్రీ మరి ముఖ్యంగా స్త్రీ సాధన చెయ్యాలి అంటే ఎందుకు నియమం ఉంటుందంటే, స్త్రీ రకరకాల పనులు చేస్తూ ఉంటుంది. పురుషుడు వ్యవసాయం అయితే వ్యవసాయం అంటాడు, వ్యాపారం అంటే వ్యాపారం అంటాడు, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఒకటే పని. కానీ స్త్రీ ధర్మం అలా కాదు. ఆవిడికి ఇన్నిటి మీద అలసట, అప్పుడప్పుడు అసహనం, అప్పుడప్పుడు చిరాకు, ఇలాంటివి కూడా ఏర్పడతాయి. ఇలాంటివి ఏర్పడినప్పుడు సరి అయిన గురువు లేకపోతే ఏర్పడే పరిణామాల ద్వారా వాళ్ళకు వచ్చే ఆ దివ్య వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాని సాధన ద్వారా అవన్నీ కంట్రోల్ చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదా అమ్మా? అది ముందు గురువులు మాకు అవి బోధించాలి. ఇప్పుడు గురువులు మాకు అవన్నీ ఇలా ఉండాలి అంటూ మాకు బోధిస్తేనే మేము దాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడు బాబా గారు అందరూ ఏకకాలంతో అలా ఎలా వదిలేశారు అంటే ఒక్కటే వచ్చింది నోట్లో నుంచి, తమరు లేరుగా గురుదేవా, ఆ శక్తిని ఎలా వినియోగించాలో తెలియచేసినట్లయితే నేను ఆ శక్తిని నిజంగా విశ్వ కళ్యాణానికి ఉపయోగించేదాన్ని. నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, అందుకని భయమేసి ఆ శక్తిని త్రివేణి సంగమంలో ఇచ్చేసి వచ్చాను స్వామి అని బాబా గారికి చెప్పాను. కాస్త ఆయన సంతృప్తిగా, అంటే ఆ మాటల ద్వారా వారికి కొంచెం సాటిస్ఫైడ్ అయ్యారు. అయిన తర్వాత వారు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. కానీ చెప్పలేదు, ఇస్తానని ఏం అనలేదు, కమిటీ లేదు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి నెల్లూరులో ఏదో కార్యక్రమం ఉంటే వారు వెళ్తూ మళ్ళీ నెల్లూరు నుంచి మన గోశాల దారిలోనే కదా వచ్చారనమాట. ఈయన వస్తున్నారని తెలిసి మళ్ళీ అందరూ వారి శిష్యులు అందరూ మళ్ళీ చేరారు అక్కడికి. వచ్చిన తర్వాత ఒకరు మొదలు పెట్టారు, వారి పేరు విజయసారథి గారు. ఏంటి బాబా, అమ్మగారు అడిగారు కదా, అమ్మగారికి ఏం దీక్ష ఎప్పుడు ఇస్తున్నారు, ఇలా అందరూ తలా ఒక మాట మొదలు పెడితే బాబా గారు కూర్చొని ఏం తల్లి సిద్ధంగా ఉన్నారా అంటే నిజంగా బాబా అన్నాను. అన్నప్పుడు ఆయన అన్నారు, సెప్టెంబర్ 18వ తారీఖు ఆ రోజు పౌర్ణమి చేస్తానని అన్నారు. అలా బాబా గారి ద్వారా ఈ అద్భుత యోగం తీసుకోవడం జరిగింది. 2 నుండి 3లోకి వస్తున్నానమ్మా పరిపూర్ణంగా. అయితే అంతకుముందు 7 సంవత్సరాలు అంటే 2018 నుంచి 2023 వరకు
వానప్రస్థాశ్రమంలో ఉన్నాను. అంటే గోశాల నిర్మాణం చేసి గోవుల్ని సేవిస్తూ అన్ని బంధాలన్నిటినీ పూర్తిగా వదిలివేసి వచ్చి గోశాలలో ఉన్నానన్నమాట. 7 సంవత్సరాలు అలా చేశాకే ఇస్తారు గురువులు. వానప్రస్థం చేయకుండా డైరెక్ట్ గా సన్యాసం అందరికీ లభించదు. అంటే బాబా లౌకికంగా మాట్లాడాలంటే బ్యాచులర్ గా ఉండి సన్యాసి దీక్ష తీసుకోవచ్చు, బ్యాచులర్ తీసుకోవచ్చు. ఒక గృహస్థు పురుషుడైనా స్త్రీ అయినా గృహంలో నుంచి బయటికి రావాలి అంటే, సన్యాసం తీసుకోవాలి అంటే వాళ్ళు కొంతకాలం వానప్రస్థం చేయాలి. అంటే కుటుంబం నుంచి విడిపడి మనల్ని, మన మనస్సు, మన బుద్ధి అన్ని స్థిరపడే వరకు ఈ వానప్రస్థాశ్రమ సాధన చేయాలి. అంటే కొన్నిసార్లు హడావిడిగా నిన్న ఒకరు ఫోన్ చేశారు, మాతాజీ నన్ను త్వరగా హిమాలయాలకు తీసుకెళ్ళిపోండి అన్నాడు అనమాట. అతని వయసు సుమారు 60-65 సంవత్సరాలు పైనే ఉన్నాయి, కానీ నిలకడ ఉండదు. నవ్వాను, ఏమన్నారంటే మీ ఆవిడ అని అడిగాను. అంటే భార్య తిట్టిందనో భర్త కోప్పడ్డాడనో తీసుకునే సన్యాసాలు మనకి నిలబడవు కదా, అప్పుడు ఉంటాయి కదా. మనం అప్పటికి కొన్నిటికి అలవాటు పడి ఉంటాం. మరి వాటి అన్నిటి నుంచి త్యజించాలి అంటే దానికి కొంత మనల్ని మనం స్థిరపరచుకోవాలి ముందు. ఎవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, నేను ఉండగలనా, నాకు అర్హత ఉందా అంటూ నన్ను నేను ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవరమైనా. అలా జరిగిన తరువాత బాబా గారు రావడం, సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. మీ పూర్వాశ్రమంలో అంటే వివాహము, పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఉన్నాయా? వివాహమైంది, పిల్లలు ఉన్నారు, కానీ నడిచొచ్చారు కలిసి వచ్చే కాపురానికి. పిల్లలు ఉన్నారు, అందరూ ఎవ్వరికి వాళ్ళంతా వెల్ సెటిల్డ్. అందుకని ఇంకా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, పూర్తిగా ఇచ్చేసాను నిరవి ఛానల్లో. బాబా గారే పంపించారు, ఎందుకంటే మీ గతమంతా ఒక్కసారి అక్కడ పెట్టేసిరా, ఆ తర్వాత దాన్ని మర్చిపో అన్నారు. అందుకని ఇప్పుడు ఇంక మీకు నేను చెప్పే హక్కు నాకు ఇప్పుడు లేదు. బాబా గారు నాకు చెప్పారు, నా శిష్యురాలే, తనకి దీక్ష ఇచ్చింది నేనే, తను హైదరాబాద్ కి వస్తోంది, నువ్వు తనతో ఖచ్చితంగా తీసుకో తల్లి ఇంటర్వ్యూ అని చెప్పి. కానీ నేను బాబా గారి దగ్గర మీ నెంబర్ తీసుకోలేదు. రవి గారిని అడిగాను, కానీ మీరు ఇంట్రెస్ట్ లేదని చెప్పారని అన్నారు. దాదాపు ఇది జరిగి కూడా 6 months పైన అయ్యింది. అవునా? అది బాబా గారు చాలా సార్లు చెప్పారు, ఇది చేయండి అమ్మా అంటారు, కానీ ఏమంటారంటే మా వాడు అంటారు. అంటే వారి శరీరాన్ని చూడరు కదా, జీవుడిని చూస్తారు కదా. అందుకని మా వాడు కూడా ఇస్తే బాగుంటుందని అంటుంటారంట మన రవిశాస్త్రి గారి వారితోని. ఏదైనా భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి తల్లి, ఆయన అనుగ్రహం ఎప్పుడు లభిస్తే అప్పుడు లభిస్తుంది. కానీ నేనైతే ఇప్పుడు ఒక చిన్న మీటింగ్, అంటే పిరమిడ్ ధ్యాన చక్రం జరుగుతూ ఉంది ఇప్పుడు. అక్కడ రాత్రి మమ్మల్ని ఆహ్వానించారు, ఆ సత్సంగంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వచ్చాను కదా, ఇంకా బాబా గారు చెప్పారు అన్న దాని మీద ఇప్పుడు అయితే మీతోని ఒక మహా అద్భుతమైన లోక కళ్యాణార్థమై ఒక పూజ సంకల్పించాము. అప్పుడు నేను తప్పకుండా మీ అందరితోటి కలిసి చేయాలని సంకల్పించుకున్నాను. దాన్ని నేను ఉగాది రోజు కానీ అట్లా ఆ రోజుల్లో చూసి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి రోజు చూసేసి అప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలియచేసి, ఎందుకంటే మా ధర్మాలు ఇంకా కొన్ని ఉంటాయి. గతంలో మీరన్నట్టు గృహస్థుగా ఉన్నప్పుడు చేసిన పూజల్లో లోక కళ్యాణార్థం అనే సంకల్పం ఉన్నా లోకం కనపడదు, గృహమే కనిపిస్తుంది. మాకు అంటూ కావలసిన కోరికల మీదే మనస్సు ఉంటుంది. కానీ సన్యాస యోగం అంటేనే లోక కళ్యాణం, సకల జనుల శ్రేయస్సు. ఇంకా నిజం మాట్లాడాలంటే నాకు 2 మాటలు తెలుసు, ప్రకృతి పరిరక్షణ, జీవకోటి సంరక్షణ. ఇదే సన్యాసి యోగి యొక్క ధర్మం అన్నమాట. అందుకని అమ్మవారి ఆజ్ఞానుసారంగా ఈ కనకదుర్గాదేవి పరిపూర్ణ ఆశీస్సులే నా జీవనం మార్చేసింది. సన్యాస యోగం వైపు అడుగులు వేయించినంతా అమ్మవారి ఆశీస్సులే. మీరు ముందు నుంచి అంటే ఈ ఆధ్యాత్మిక భావనతోటే ఉండేవారా? చిన్నతనం నుంచి అసలు ఎందుకు అనిపించింది? చిన్నతనం నుంచి అంటే తల్లి, ఒక 21వ సంవత్సరంలో మ్యారేజ్. ఆ మ్యారేజ్ అయినప్పుడు ఆ ఇల్లు అద్భుతమైన పూజల నిలయం, నేను అడుగుపెట్టిన ఇల్లు. అమ్మ వాళ్ళు వ్యవసాయం అంతా వాళ్ళు, అయినా సరే మా అమ్మగారు అప్పుడప్పుడు 108 సార్లు హనుమాన్ చాలీసా, ఏకాసనం అంటే కూర్చుని కదలకుండా చేయటం, అలాంటివి తెలుసు. కానీ అంతగా డీపర్గా మేము ఎప్పుడు పూజల్లోకి వెళ్ళలేదు. ఆవిడ ఈరోజు ఉపవాసం కార్తీక మాసం అంటే ఉన్నాం, ఈరోజు మంది వ్రతం అమ్మ చెప్తే చేసాం. మాకంటూ ఇది అంటూ ఏం తెలియదు. తర్వాత కొంచెం చదువుల్లోకి పడిన తర్వాత ఫ్రెండ్స్ పిలిస్తే చర్చికి వెళ్ళాం, ఫ్రెండ్స్ పిలిస్తే నమాజ్ చేసాం, అన్నీ
ఉన్నాయి, దాని గురించి మాకేం పట్టేది కదంటే చదువుకునేటప్పుడు ఉండేవాళ్ళు కదా, అందరితో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి హాయిగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టానో ఆ ఇల్లే అమ్మవారి ఉపాసనకి నిలయం. అక్కడ అమ్మవారి కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేసేవారు. ఇంత పెద్ద విగ్రహం ఉండేది ఇంట్లో. అలా అంటే మామూలు విషయం కాదా. నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ చేసే, అంటే అత్తమామలు అనాలి కానీ అనకూడదు కదా, తల్లిదండ్రులే వారు నాకెప్పుడు. వాళ్ళిద్దరూ చేసే పూజ దేవాలయాల్లో కూడా అంత నిష్టగా జరగదన్నట్టు చేసేవాళ్ళు, అద్భుతంగా చేసేవాళ్ళు. అక్కడ బీజాలు మొదలయ్యాయి. అసలు అలా చెయ్యడం, ఆ అమ్మవారిని అలా అలంకరించడం, అన్ని పూలతో జగన్మాత విగ్రహం వెలుగొందుతుండడం చాలా అద్భుతంగా ఉండేది. అప్పుడు పుట్టిన కోరిక ఇలా స్టెప్ బై స్టెప్. కానీ అంటే సపోర్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళు ఇలా? అందరూ పరిపూర్ణంగా తల్లిదండ్రులు కానీ అందరూ సహకరించారు. అయితే ఎప్పుడో ఎందుకో ఆమె ఎప్పుడూ ముందుగానే నడిపించుకుంటూ తెలియకుండానే వాళ్ళని నేను ఏది కోరితే అది నాకు ఇవ్వాలని అడగడం. వాళ్ళు ఏదో కోరుతానంటే ఏమడుగుతారు, వాళ్ళు ఏదో ఊహించారు, అమ్మవారేమో ఏదో చేపించారు. జగన్మాత లీల ఇదంతా. కనుక స్త్రీలమందరం మన అందరికీ జగన్మాతని పూజించే అర్హత ఉంది. ఇప్పుడు లోపాముద్రాదేవి ఎవరు? మహర్షి కదా, అగస్త్య మహాముని భార్య. కానీ అగస్త్య మహాముని భార్య అనరు, నాయన అగస్త్య లోపాముద్రాపతి అని ఆయన్ని పలకరిస్తారు. అంటే ముందర ఈమెని లోపాముద్రాదేవిని పలకరించి ఆయన్ని పలకరిస్తారు. ఎందుకు అంటే ఒకసారి వాళ్ళ తండ్రి గారు, లోపాముద్రాదేవి తండ్రి గారు అగస్త్యుని చూపించి ఇతనికి నిన్ను ఇవ్వాలనుకుంటున్నాను తల్లి అంటే అవునా అని ఆవిడ అప్పుడే అతన్ని తన భర్తగా నిశ్చయించుకుందట. అలా నిశ్చయించుకున్న తరువాత అగస్త్యుడికేమో ఈ సంసారం పట్ల ఏమీ ఆశలు లేవు, తను పరిపూర్ణ వైరాగ్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు ఈవిడ ఎలా అయితే ఈయన నాకు భర్త అవుతాడు అని ఆలోచిస్తే ఎలాంటి స్పందనలు లేకుండా నిరంతర ధ్యానంలో ఉండే శివుడిలోనే ప్రేమని కలిగింపచేసి ఆయన్ని వివాహం చేసుకున్న జగన్మాతని గుర్తు చేసుకుని అమ్మవారిని ఆరాధించడం ద్వారానే నాకు ఇది సాధ్యమవుతుందని ఆవిడ తెలుసుకోవడం, అమ్మ కోసం తపస్సు చేస్తే సాక్షాత్తు అమ్మవారే లోపాముద్రాదేవికి పంచదశి మంత్రాన్ని ఉపదేశిస్తారు. పంచదశిలో కూడా కాది విద్య హాది విద్య అంటూ ఇది లోపాముద్రాదేవి ఒక విధానంలో పూజించారని, శివుడు ఒక విధానంలో చేశారని, మన్మధుడు ఇంకొకలా, అంటే ఒకే 15 బీజాక్షరాలని ఒక్కొక్కరు ఒక్కో విధానంగా పూజించారు అని చెప్పింది మనకు. ఎందుకని ఎన్ని రకాలుగా ఒకే విధానం ఆచరించకుండా అక్కడ వారికి ఏది అవసరమో ఆ బీజాలని వారు ముందుకు తీసుకుంటూ కామ్యాన్ని బట్టి ఒక్కొక్క బీజం మారుతుందన్నమాట. గురువు ద్వారానే. అందుకే అమ్మ గురుమండల స్వరూపిణైన శ్రీమాత ద్వారానే శ్రీమాతనే ఆవిడ గురువుగా పొంది ఉపాసన చేసిన మొదటి వ్యక్తి లోపాముద్రాదేవి. అర్హత ఉండే ఈ దీక్షలు మంత్రాలు ఏంటి? ఉపాసన తీసుకోవడం శ్రీ విద్య అద్భుతంగా ప్రతి స్త్రీ చేసుకోవచ్చు. ఎందరో స్త్రీలు ఇప్పుడు శ్రీ విద్యలో అద్భుతంగా రాణిస్తున్నారు, సాధన చేస్తున్నారు. మరి ఏంటి వాళ్ళకు ఉండే ఇదేంటి అంటే నేను 3 నియమాలు చెప్తాను. శాకాహారులుగా మారండి కంప్లీట్ గా. అంతే. మీ భర్త మీరు సుఖంగా జీవించండి. అంటే మన కళ్ళు ఎప్పుడు పక్కకి చూడకపోతే చాలు అని చెప్తాను. అంటే సంసార జీవనం ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఉండొచ్చు, దీనికి ఏ పట్టింపు లేదు. అసలు దీన్ని పరమ ధర్మంగా బోధిస్తారు. భార్యాభర్తల మధ్య జరిగే సంసారాన్ని అద్భుతమైన పవిత్ర కార్యంగా బోధించారు మనకు. కనుక దీనిని గురించి ఎట్టి నియమాలు మీకు లేవు. నిత్య జపం చెయ్యగలము అని మీకు ధైర్యం ఉంటే, అంటే మంత్రం తీసుకొని ఒకరోజు చేసి ఒకరోజు చెయ్యకపోతే కుదరదు. ఇప్పుడు మీ దగ్గర నేను 108 పూసలు ఇచ్చాను అనుకోండి, 50 పూసలు గుచ్చేసి తర్వాత అది వదిలేసి ఇంకొక దారంతో ఇంకొక 25 పూసలు గుచ్చితే మాలవదు కదా. అవ్వాలి అంటే పూసలన్నీ ఒకే దారానికి గుచ్చాలి, అంటే లింక్ పెట్టుకోవాలి. అంటే అమ్మవారి పూజలో కూడా మన మంత్ర దీక్షల్లో కూడా నిత్యం అమ్మతో మనకు ఒక కనెక్షన్ ఉంచుకోవాలన్నమాట. దాని ద్వారా నిత్య సాధన అనేది మహా అద్భుతమైనది. ఇంకా ఇలా నియమాలు ఆచరిస్తేనే చెయ్యాలా అంటే అది కూడా చెప్పలేదు. లలితాదేవి లలితా సహస్రనామం అందరికీ ఇచ్చారు. అవును, అమ్మవారి దయ. అందుట్లో వీడు పలాని కులం పలాని మతం అనలేదు, అందరికీ అమ్మ అర్హత ఇచ్చారు. అలాగే శ్రీ విద్యలో కూడా అందరికీ అర్హత ఉంది, కానీ నియమంగా చేసిన వాడి ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. అంటే లలిత చేస్తున్న వాళ్ళకి నియమాలు అవసరం లేదు. శ్రీ విద్యకు మాత్రమే. ఒక మాట చెప్తాను, నేను చెప్పిన 3 నియమాలలో 3 ఆచరించదగినవే కదా. అవును. ఇప్పుడు అన్ని జీవులు అమ్మవారి బిడ్డలే.
అంతే. కనుక ఏదో జీవిని మనం ఇది చేసి తింటే మరి అమ్మకి మనసు అరే నా బిడ్డకి ఇలా అయింది అనుకుంటుంది కదా. కనుక శాకాహారిగా అందరూ మారడం శుభం, అంతా మంచి జరుగుతుంది. రెండోది, ధర్మంగా జీవిస్తే ఒక స్త్రీ పురుషులు భార్యాభర్తలు మాత్రమే ఒకరినొకరు అనురాగంగా ప్రేమించుకొని దాంపత్య జీవనం కలిగి ఉంటే సమాజానికి, దేశానికి, ఇంటికి కూడా శ్రేయస్సు కదా. రెండోది, ఇక నిత్యం చేసుకోవడం అంటే నిత్యం భగవంతుడితో కలిసి ఉండడం. ఈ మూడు అత్యంత అవసరమైనవి నియమాలు, అత్యంత సుఖప్రదమైనవి. అలాగే స్త్రీ శరీరంలో సహజంగా ప్రతి నెల కానీ ఆ 4 రోజులు మంత్రం చేయకుండా ఉండమనే చెప్తాం అంతే. 4 రోజులు మీరు దీక్షగా కూర్చొని అక్కడ ఆచమన్యాలు సంకల్పాలు ఇవన్నీ కాకుండా మీరు ఆ 4 రోజులు రెస్ట్ తీసుకోమనే చెప్తాను. అంటే నామస్మరణ కూడా పనికిరాదా? అమ్మలు ఒక స్థాయి దాటాక ఎక్కడున్నామో తెలియకుండా మంత్రం మనలో మననం అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామా, మీతో మాట్లాడుతున్నామా అంటే ఒకటే మాట వస్తుంది అమ్మ గురించి. అంటే అమ్మని గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉండలేం కదా. కనుక ఆ సందర్భంలో సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రాణశక్తి అక్కడ ఆవిడలో ఉన్న ఆ వాయువు కిందికి వెళ్ళాలి. ఈ కిందికి నెట్టే పని అపాన వాయువు చేస్తుంది. అపానం వచ్చి సాధనలో అపానం వచ్చి ప్రాణంతో కలిసి సమానం అవ్వాలి. అందుకని ఆ కొద్ది రోజులు ఈ అపానాన్ని కిందికే ప్రయాణం చెయ్యనివ్వండి, తీసుకొచ్చి ప్రాణంతో కలుపుకోకండి అని చెప్తాము అంతే. అదంతా ఇంకా డీపర్గా వెళ్ళాలి, కానీ ఇలా చెప్పకూడదు కూడా, అందుకే మౌనం వహించాను. కానీ అమ్మ వాళ్ళ రోజుల్లో అలా 3 రోజులు వాళ్ళు తీసుకునే విశ్రాంతి మూలాన వాళ్ళు ఇప్పటికి కూడా నడుము స్థిరంగా ఉండడం, ఎలాంటి అనారోగ్యాలు రాకపోవడం, గర్భసంచులు ఇంకా వాళ్ళు ఉంచుకోవడం. ఏ తల్లి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అంటే ఆ సమయంలో ఆకలి అవుతుందని చెప్పాము. ఆకలైనప్పుడు అన్నం పెట్టాలనా లేదా? మళ్ళీ మేము అన్నం పెట్టమంటే ఏమవుతుంది, ఆ పేగులంతా కోతపడి అల్సర్స్ వస్తున్నాయి. అవునా? ఇలాంటిదే అది కూడా అంతే. శరీరంలో జరిగే మార్పులే ఇవి. పాపాలు దోషాలు కానప్పటికీ ఆకలికి అన్నం ఎంత ముఖ్యమో, దాహానికి మంచినీరు ఎంత ముఖ్యమో, మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో, స్త్రీకి ఆ సమయంలో విశ్రాంతి అంత ముఖ్యం. కనుక వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడమే, ఇంక వీళ్ళెవరో వచ్చి చెప్పడం కాదు. ఆ 3 రోజులు పెత్తనం చేసి సాగించుకోవడమే ధర్మం. అర్థమైంది ఏం చెప్పాను? నేను తిరగకూడదండి, నాకు శరీరానికి రెస్ట్ అవసరం, మీరు నాకు ఆహారం అందించండి అని చెప్పి చేయించుకోవడానికి ఆ 3 రోజులు అద్భుతమైన రోజులు. వాటికి అపవిత్రత ఎక్కడుంది? లేదు. కనుక పవిత్రంగా వాళ్ళని వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇచ్చే నియమం ఇది. అంతవరకు. ఇక మిగతా విషయాలు అంటారా, వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసుకుని వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఇంకా అందరూ సన్యాసులు అవ్వాలి అంటే దేశంలో జనాలు ఎక్కడ దొరకరు కదా. సన్యాసం కూడా ఎవరికి రావాలో అది మనం వద్దన్నా ఎత్తుక్కుంటూ వస్తుంది. అంతే. మనం ఏదో కోరుకున్నాము అని చెప్పి అందరికీ రాదు. పూర్వజన్మలో మనకేదో యోగ్యత ఉంటుంది, ఉన్నది వస్తుంది తప్పనిసరిగా. అంతేకాని ఒక్క 11-12 సంవత్సరాల కిందికి వెళ్తే అసలు ఇలా నేను వానప్రస్థానికి వెళ్తానని కల్లో కూడా అనుకోనేరగను. వానప్రస్థానికి వచ్చి సాధన చేస్తూ కూడా పరిపూర్ణంగా నిజంగా సన్యసిస్తానన్న నమ్మకం కూడా లేదు. అంటే మనం ఆలోచించకపోయినప్పటికీ జరగవలసింది ప్రకృతి తన పని తను ఎప్పుడూ చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనం ప్రకృతికి అలా సహకరిస్తూ వెళ్ళిపోయామనుకోండి, అంతా శుభమే జరుగుతుంది, మంగళకరమే ఉంటుంది. కాలమే అన్నిటికీ. ఇప్పుడు కాలమే జగన్మాత, కాలమే పరమశివుడు. అందుకే ఆవిడ కాళికా రూపం అవుతుంది, ఈయన మహాకాళుడు అవుతాడు. ఇద్దరి యొక్క కలయికతోనే కాలం జరుగుతోంది. అందుకనే వాళ్ళిద్దరిని అలా పిలుస్తాం. కనుక వాళ్ళ ఇద్దరి మహాకాళుడి యొక్క సంకల్పంతో మహాకాళి చేసే పనే. అందుకే ఏం చెప్తాం అమ్మవారిని, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యుత అంటాం. అయ్యవారి యొక్క సంకల్ప అగ్నిలో నుంచి అమ్మ పుట్టింది. ఎందుకు పుట్టింది? ఆయన ఏది చెయ్యాలని సంకల్పించారో అదెల్లా చేస్తూ ఉంటుంది అమ్మ. నాన్న అంటారు ఈరోజు 10 మందిని భోజనాన్ని పెట్టాలి అంటారు. నాన్న పెడతారా? మరి ఎవరు పెడతారు? అమ్మ పెడుతుంది. అంటే నాన్న సంకల్పాలని పరిపూర్ణం చేస్తుంది అమ్మ. అదే ప్రకృతి ధర్మం. ప్రకృతిలో నాన్న ఏదైతే మహాకాళుడు ఏదైతే సంకల్పిస్తాడో ఈవిడ కాళికగా మారి
ఆ పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటుంది. కనుక మహాకాళి స్త్రీ అయినప్పుడు అన్ని రూపాలలో ఉన్న అమ్మ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 అమ్మే అయినప్పుడు మరి అమ్మని ఆరాధించడానికి మనకి తప్ప ఇంకెవరికి అర్హత ఉంది? స్త్రీలకే పరిపూర్ణ అర్హత ఉంది. ఏం చెయ్యాలంటే ఇంతే, ఈ 3 అంతవరకు ఎక్కువ అసలు మనం ఎక్స్పాండ్ అవ్వక్కర్లేదు. ఎవరిమైతే దైవ ఆరాధనలో ఉన్నామో వాళ్ళు ఎప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ఉంటారో వాళ్ళు పరిపూర్ణ దైవ స్వరూపంగా మారిపోతారు. ఇది నిజం. అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం గమనిస్తూ ఉన్నాము, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది ఖచ్చితంగా దృష్టి దోషాల వల్లే వస్తుంది అని చెప్పి. అంటే కొంచెం ఎదుగుతున్నాము, లేదు పక్క వాళ్ళకన్నా కొంచెం మనం బెటర్గా ఉన్నాము అనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా అది ఒక దృష్టి దోషంగా మారి ఏదో రకంగా మనం దానికి ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒక మనుషుల విషయంలోనే కాదు, కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది, ఇంటికి వర్తిస్తుంది. అంటే ఎంత సంతోషంగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంత ఇబ్బందుల పాలవుతారు అని అంటే దాని నుంచి కోలుకోలేని స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక్క నరదృష్టికి ఇంత ఇబ్బంది ఉంది అనేది అర్థమవుతోంది స్పష్టంగా. మరి దీని నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా? శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ శ్రీమాత్రే నమః. నా పూజ్య గురుదేవులు సదానందగిరి బాబా వారి పాదపద్మాలకు, శంకరానందగిరి మహారాజ్ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఈ పరిహారాలు ఇవ్వడం ద్వారా అందరూ బాగుంటారు. ముందన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే ఆలోచన. వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోతే వీళ్ళని ఏదీ తాకలేదు. ఏ రకంగా అమ్మా? ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటున్నారు, వాడు చూస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఓకే, అబ్బా వాడి దృష్టి ఎక్కువ తగులుతోందండి, వాడు మాకు బడి ఏడుస్తున్నాడండి అనే మాటలను మనం మాట్లాడకపోతే, ఓహో వాడేంటి మనల్ని చేసేదని ఒక మనోధైర్యంతో ఉంటే మన ఆరాని కూడా, అంటే మన ఇంటి గోడని కూడా అన్నట్టు, మన ఇంటి గోడని మన ఆ ఒంటి ఆరాని కూడా తాకలేదు ఎవరి ఎనర్జీ. ఇప్పుడు ప్రజలు మానసికంగా బాగా బలహీనులైపోయారు. బలహీనులైపోయి ఏ చిన్న ఇబ్బంది జరిగినా మాకెవరో ఏదో చేశారు, అవును, మాకేదో అయిపోతుంది, మమ్మల్ని వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటూ పదే పదే దానిని మాత్రమే స్మరిస్తున్నారు. అవును. అలా కాకుండా ఇలా చేసి చూడమనండి. ఎవ్వరు ఎంత దారుణమైన పరయంత్ర, పరమంత్ర, పరతంత్ర, పరకృత్యాది సకల దోషాల నివారణకి ఏకైక మంత్రం ధైర్యంగా నాకు భగవంతుడు అండగా ఉన్నాడు, నన్ను జగన్మాత రక్షిస్తూనే ఉంది అని ఒక్క నమ్మకం పెట్టుకోమనండి. ఈ అమ్మ శక్తి, ఇన్ని పురాణాలు చూశారు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా అమ్మ కాకుండా ఎవరైనా గెలవంగా మీరు చూసారా? లేదు. బండాసురుని వధించిందమ్మే, మహిషాసురుని వధించిందమ్మే, శుంభని, ఇలాంటి అందరి రాక్షసులను వాళ్ళు అసలు ఇంకా ఇంతకంటే గొప్పోడు లేడురా అన్నట్టుంటాయి వాళ్ళ చరిత్రలోకి మనం వెళ్తే. కానీ ఎంతటోడిని కూడా సునాయాసంగా చిరునవ్వుతో అమ్మక ఇది చేశారంటే ఇక్కడ ఒక విషయం ఉంది. మీరు ఏ రూపాన్ని నమ్మారు అనే దాన్ని కూడా ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పలాని విగ్రహం, పలాని రూపం, పలాని పేరు అని కూడా ఏమీ ఉండదు. అహం బ్రహ్మస్మి అని గురువు బోధించి అది అనుభవపూరితంగా అర్థమైతేనే పూర్ణోపాసన పూర్తయినట్టు. అంటే పూర్ణ ఉపాసన అంటే శ్రీ విద్యలో ఇంకంత తర్వాత ఇంకేం మిగలదన్నమాట. ఆ స్థితి రావాలి అంటే గురుపాదుకాంత దీక్షలో నేనే బ్రహ్మని, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, శివోహం, ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ ఇలా మేము ముందుకెళ్తూ ఉంటామన్నమాట. ఈ 4 పదాలు 4 వేదాల్లోంచి వస్తాయి. ఈ 4 వేదాలలో ఏం చెప్తున్నాయి అంటే అన్నీ నువ్వే అని చెప్తున్నాయి. నేనే బ్రహ్మని, నువ్వు తత్వమసి, నువ్వే అది అయ్యున్నావు అంటే సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ పదార్థమే నువ్వు అయ్యున్నావు అని చెప్పి చెప్తుంది. ఆ నేనే ఈ సృష్టి మొత్తానికి మూలం. ఆ ఒక్క స్థితి మర్చిపోతున్నారు. నేను అనంత శక్తి స్వరూపాన్ని అని గుర్తిస్తే వెంటనే వాళ్ళ వైపు వచ్చే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వాటికి అవే డిసింటిగ్రేట్ అయి డిసపియర్ అయిపోతాయి. అది నేనుకున్న బలం. కానీ అలా నేను అనుకుంటున్నాం, కానీ నేను నాది అనే స్వార్థంలో ఆగిపోతున్నామే తప్ప మీరన్న బ్రహ్మ పదార్థంగా మిగిలిపోవట్లేదు. మరి అలా ఉండాలంటే అమ్మ ఆ నేను ఇప్పుడు ఇది గురువుగా నేను ఇచ్చిన వాక్యాన్ని బిడ్డలు ఎంతో మంది తీసుకొని ఈ నేను అనంతమైన శక్తితో నిరంతరం పరమాత్మని రక్షణలో ఉన్నాము అని గుర్తిస్తారో మొట్టమొదట అసలు ఒకళ్ళ దుంచి మనకి ఏది తాకడం ఆగిపోద్ది. ఇది ఆగిపోయిన తర్వాత వీళ్ళు అప్పటికే
ఇబ్బందుల్లో ఉన్నారు, మానసిక బలహీనతలతో ఇంత స్థాయిలో ఆలోచించలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఇప్పటి నుంచి ఒకటి చెయ్యమని చెప్పండి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోమని చెప్పండి. మన ఇద్దరం కూర్చున్నాం, మీకు ఒక ఆశ ఉంది, ఓకే, మీరు ఈ వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు. ఈ గురువు ఎదురుగా కూర్చొని ఇదొక్కటే అడగండి, నేనున్న ఈ స్థాయి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి. దీని కింద మాటలు మాట్లాడద్దు. అంటే ఏ రకంగా అమ్మా? ఇప్పుడు ఇది మీది, మీరు సో బీట్ మీది మీకు పూర్తి చేసుకోండి. తదాస్తు తదాస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు మనం ఇంకెవరినన్నా ఒకరిని ఎక్స్ని తీసుకుందాం. ఇక్కడ ఒక ఎక్స్ వచ్చారు, ఈ రోజే ఒకళ్ళు వచ్చారు, కూర్చొని నా ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉందండి అంటే ఆవిడ చెప్తుంది, నాదేం లే, మా ఫ్రెండ్ మరీ ఘోరంగా, దీనికి ఇంకా కష్టాలండి, అబ్బో మమ్మల్ని గురించి మేము చెప్పలేము అంటూ వాళ్ళు ఎంతసేపు నెగిటివ్స్ మాట్లాడుతూ కూర్చున్నారు. అంటే కష్టాలే స్మరిస్తున్నారు, కష్టాలనే ధ్యానిస్తున్నారు, కష్టాలనే ఆహ్వానిస్తున్నారు. మీరు విశ్వం నుంచి ఏది కోరుకుంటారో మీరు అది పొందుతారు. మరి మీ ఎదురుగ్గా నిలువెత్తు ఉదాహరణ నేనే కదా, ఒక్కటే కోరుకున్నాను, పరిపూర్ణ సన్యాస దీక్ష స్వీకరించి నా దేశం కోసం, నా ధర్మం కోసం నేను ఎంతో కొంత చేసిన తర్వాతే ఈ శరీరం వదలాలి అని సంకల్పించుకున్నాను. మన విశ్వమంతా ఏకమై నా సంకల్పాన్ని నెరవేర్చింది కదా. ఇదే జరుగుతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. ఎప్పుడైతే మన ఆలోచనల్లోకి ఏమి కావాలో దానిని మాత్రమే మాట్లాడితే, దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, దానిని పదే పదే కోరుకుంటే అది మనల్ని చేరుతుంది. కానీ అమ్మా, మీరు అన్నది వాస్తవం అనుకుందాము, మీ విషయంలో అది జరిగింది అంటే ఆల్రెడీ డెస్టినీ అలా క్రియేట్ చేయబడి ఉందేమో మీకు అలా జరగాలని. అంటే తలరాత, కర్మ ఇవన్నీ ఎన్నెన్నో మాట్లాడుతుంటాం. ఉన్నాయి నాన్న, కర్మలు అన్నీ ఉన్నాయి తల్లి. మరి అవన్నీ ఉన్నప్పుడు నాకు అది జరగాలని ఉందో లేదో, నేను పాజిటివ్గా అన్నంత మాత్రాన జరుగుతుందా? తప్పకుండా. ఎందుకంటే నేను ఎవరని చెప్పాను, అనంత శక్తి నేను మాట్లాడితే, నేను సంకల్పిస్తే విశ్వమంతా ఏకమై నాతో కలిసి ఆ పనిని పూర్తి చేస్తుంది. అదే నేనుకున్న గొప్పతనం. ఇదొక్కటి చెయ్యాలి వాళ్ళు. ఓకే, ఇవన్నీ నేను చెప్పే హయ్యర్ లెవెల్ నాలెడ్జ్. ఇది భౌతికంగా కూడా కొంతమంది కోరుకుంటారు కదా. ఒక మంత్రం ద్వారా, ఒక యంత్రం ద్వారా, ఒక తంత్రం ద్వారా వాళ్ళకున్న ఈ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ అటాక్స్ ఏవి ఉన్నాయో అవి మొత్తాన్ని తొలగించుకోవచ్చు. దుర్గాదేవి మంత్రం వాళ్ళకి నచ్చిన విధంగా దుర్గాదేవి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా ఆ ఇంట్లో నుంచి, ఒంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాయి. దుర్గాదేవి మంత్రం. ఇంకా సుదర్శన మంత్రం. సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైనదో సుదర్శన మంత్రం కూడా అంతే శక్తివంతమైనది. సుదర్శన మంత్రం చేయడం ద్వారా పారాయణ చేస్తూ ఒక్క మంత్రాలే, చిన్న చిన్న మంత్రాలే, వాటిని వీళ్ళు నిత్యం స్మరించుకోవచ్చు. అలా ఆ మంత్రాలు చేసుకోవడం ద్వారా వాళ్ళకి తప్పనిసరిగా ఎన్నో లాభాలు కలుగుతాయి. మన ఆ సనాతన ధర్మం, మన వేద ధర్మం ఎంతో గొప్పది. మనిషి వేదం అంటే, ఒక బాబు ఒకసారి మాట్లాడాడు, చిన్న వయసు అయినా, అరే మీరందరూ కారు గురించి మాన్యువల్ బుక్ ఉంటే అది చదువుతారు, అట్లాగే ఫ్రిడ్జ్కు మాన్యువల్ బుక్ ఉంటే మీరు చదువుతారు, మీకు ఒక మాన్యువల్ బుక్ ఉంది అది చదవండిరా. మనిషి బాగుండాలి, మనిషి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, నిరంతరం సుఖంగా ఉండాలి అంటే మీకోసం ఒక మాన్యువల్ ఉంది, దాన్ని చదవండి అంటూ ఒకటి భగవద్గీతగా చెప్పాడు ఆ బాబు. భగవద్గీత ఎప్పుడు చదువుతూ ఉంటే అది మనల్ని ఎలా జీవించమందో చెప్తారు. ఇప్పుడు కురోవి పార్థసారథి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఎలాంటి మహనీయులు వాళ్ళు మాట్లాడుతుంటే లోపల ఎంత భావం ఉంటుంది, ఎంత అర్థం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇస్తున్న చిన్న చిన్న మంత్రాలే ఎన్నున్నాయి మన చుట్టూరు. వాటిని ఆచరించడం ద్వారా మనం నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటి నుంచి బయటికి రావచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే, హడావిడిగా మనం ఉపయోగిస్తున్న వస్తువులని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా మంచిది. అది వస్త్రం కావచ్చు, లేదన్నా ఏదైనా చిన్న నగలు కావచ్చు, ఇతరులకి పెట్టుకొని పంచుకోకపోవడం చాలా మంచిది. వాళ్ళలో ఉన్న ఎనర్జీ ఈ వస్త్రాల ద్వారా మిమ్మల్ని చేరుతుంది, మీలో ఉన్న ఎనర్జీ వాళ్ళకి చేరుతుంది. అది కూడా జరుగుతుంది. ఇది జరుగుతుంది. కొంతమంది ఖండించవచ్చు, కానీ
దీనిని మేము ఇదొక కోర్స్ మేము చక్కగా అభ్యసించాము, దాన్ని చూసాము, నేర్చుకున్నాము కూడా. కాబట్టి ఇది కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. మాట్లాడితే వాళ్ళ వస్తువులు వీళ్ళ వస్తువులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా. అలాగే ఇంట్లో కర్పూరం ఉంది కదా, గడ్డ కర్పూరం అన్ని రూముల్లో అన్ని మూలలలో ఉంచుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఆ రూములన్నింటిలోంచి వెళ్ళిపోతుంది. ముద్ద కర్పూరం. అలాగే వాహనాలు ఉంటే వాహనాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పట్టిక ఒకటి ఉంటుంది. పట్టిక రాత్రి వేళ నిద్రించేటప్పుడు కాళ్ళకు కింద ఒక స్టూల్ లాంటిది, ఇలా కాళ్ళు ఉంటాయి కదా, స్టూల్ లాంటిది పెట్టి అక్కడ ఒక పట్టికను పెట్టుకోవచ్చు. ఈ పట్టిక రాత్రి తెల్లవారేటప్పటికి మీలో ఎనర్జీ అంతా లాగేస్తుంది. ఆ లాగేసిన దాన్ని తీసి ఎవరు మళ్ళీ మన చేతితో కూడా తాకొద్దు. మన చేతుల్లో కూడా ఎనర్జీ అబ్జర్వింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎనర్జీని స్వీకరించగలవు, ఎనర్జీని ఇవ్వగలవు అనమాట. కాబట్టి ఈ పటికని ముట్టుకునేటప్పుడు ఒక గ్లౌజ్ కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాన్ని ఇంకెవరికి ఇబ్బంది కలగకుండా ఒక మురుగు కాలంలో పడేయాలి. ఇతరులకి అది చేరకూడదు అన్నమాట. ఓకే, అంటే ఏ రోజుకి ఆ రోజు ఇది సపరేట్ గానే ఆ పటికని అలా తీసి పడేయడం ద్వారా అరికాళ్లలో కొన్ని చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ ఏం చేస్తాయంటే రాత్రి నిద్రించే వేళ ఈ నెగిటివ్ ఎనర్జీని అంతటిని బయటికి వదులుతుంటాయి. బయటకు వదిలినప్పుడు రూమ్లో కాకుండా అలా అది తీసేసుకుంటుంది, మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి, వీటిని మనం పర్సనల్గా ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఇచ్చామనుకోండి, వాళ్ళు దుర్వినియోగపరుస్తారు. అన్నీ మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఎప్పుడైనా ఒకసారి మీరు ఒక మంచి క్లాస్ ఆర్గనైజ్ చేయండి మీ టీవీ ఛానల్ తరఫున, మంచిగా ప్రజలకి అద్భుతమైన యోగాలు ఇద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే అందరికీ బూడిద గుమ్మడికాయలు ఇలాంటివన్నీ తెలిసిన టెక్నిక్లే, వాళ్ళు అవి చేసుకుంటూ ఉండొచ్చు కూడా. సింధూరం అంటే స్వామి హనుమంతుడి సింధూరం. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే మీకు సింధూరం అని కూడా కల్తీనే అని చెప్పాలి. మా గోశాలలో చెట్టు నుంచి కోసిన కాయల నుంచి మేము సింధూరం తయారు చేసి స్వామి వారికి అభిషేకం చేసుకుంటాం అన్నమాట. అద్భుతంగా ఉంటుంది, నిజంగానే అద్భుతంగా ఉంటుంది. అలాంటి పవిత్రమైన సింధూరం కానీ దొరికితే దానికి పచ్చకర్పూరం ఇది ఉంటుంది చూడండి, జవ్వాది, అలాగే కుంకుమ పువ్వు, ఇలాంటివన్నీ కలిపి దానిలో మనం హోమం చేస్తాం కదా, హోమం చేసిన భస్మం కొంచెం నేతితో కలుపుకొని నిత్యం ధరించడం ద్వారా ఇలా ఈ ఉంగరమేలుతో ఆజ్ఞా చక్రాలు లేదా ఇక్కడ పాల భాగంలో ఇలా రెండు చోట్ల ఇక్కడే పురుషులు అనుకోండి ఇలా అయినా అనుకోవచ్చు, స్త్రీలైనా ఇలా అనుకోవచ్చు, ఎవరైనా అది ధరించడం ద్వారా, ధరించేటప్పుడు అమ్మవారిని తలుచుకొని ధరించడం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితం. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ ఆరాలో కాదు కదా. ఇంకో విషయం, మీకు నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏదో ఇంట్లో ఉంటాయి కాదు, ఒంట్లోనే కూడా కాదు, ఆరాలో ఉండే చక్రాస్లో కూడా వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్. అంత డీప్ క్లెన్స్ అవుతుంది, వెళ్తాయి. ఇప్పుడు ఈ ధరించడం ద్వారా ఇక్కడ ఇవన్నీ మాస్టర్ చక్రాస్ అన్నమాట. ఈ చక్రాస్ లో పెట్టుకోవడం ద్వారా, ఈ రెండు చక్రాల్లో ధరించడం ద్వారా వెంటనే అవి కింద చక్రాలకు కూడా ఈ ఎనర్జీని పంపించి కింది చక్రాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తరోగా క్లీన్ చేస్తాయి. మొత్తం విశుద్ధి, అనాహత, మన మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార ఈ చక్రాలన్నీ కూడా క్లెన్స్ అవుతాయి. అలా మనిషి ఎంతో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ప్రశాంతంగా జీవించడానికి ఈ తిలక ధారణ ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చేసి ధరించి వాళ్ళని ఆనందంగా జీవించమని చెప్పండి. ఈరోజు మీరు బిడ్డల కోసం ఇంత మంచి మాట అడిగారు కాబట్టి ఈ టెక్నిక్ తప్పకుండా ఉపయోగించుకోమని చెప్పారు. అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం గమనిస్తూ ఉన్నాము, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది ఖచ్చితంగా దృష్టి దోషాల వల్లే వస్తుంది అని చెప్పి. అంటే కొంచెం ఎదుగుతున్నాము, లేదు పక్క వాళ్ళకన్నా కొంచెం మనం బెటర్గా ఉన్నాము అనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా అది ఒక దృష్టి దోషంగా మారి ఏదో రకంగా మనం దానికి ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒక మనుషుల విషయంలోనే కాదు, కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది, ఇంటికి వర్తిస్తుంది. అంటే ఎంత సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంత ఇబ్బందుల పాలవుతారు అని అంటే దాని నుంచి కోలుకోలేని స్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక్క నరదృష్టికి ఇంత ఇబ్బంది ఉంది అనేది అర్థమవుతోంది స్పష్టంగా. మరి దీని నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా? శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ శ్రీమాత్రే నమః. నా పూజ్య గురుదేవులు సదానందగిరి బాబా వారి పాదపద్మాలకు, శంకరానందగిరి మహారాజ్ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఈ పరిహారాలు ఇవ్వడం ద్వారా అందరూ బాగుంటారు. ముందన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే ఆలోచన. వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోతే వీళ్ళని ఏదీ తాకలేదు.
ఏ రకంగా అమ్మా ఉదాహరణ? ఇప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటున్నారు, వాడు చూస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఓకే. అబ్బా వాడి దృష్టి ఎక్కువ తగులుతోందండి, వాడు మాకు బడి ఏడుస్తున్నాడండి అనే మాటలను మనం మాట్లాడకపోతే, ఓహో, వాడేంటి మనల్ని చేసేదని ఒక మనోధైర్యంతో ఉంటే, మన ఆరాని కూడా, అంటే మన ఇంటి గోడని కూడా అన్నట్టు, మన ఇంటి గోడని ఆ ఒంటి ఆరాని కూడా తాకలేదు ఎవరి ఎనర్జీ. ఇప్పుడు ప్రజలు మానసికంగా బాగా బలహీనులైపోయారు. బలహీనులైపోయి ఏ చిన్న ఇబ్బంది జరిగినా మాకెవరో ఏదో చేశారు, అవును, మాకేదో అయిపోతుంది, మమ్మల్ని వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటూ పదే పదే దానిని మాత్రమే స్మరిస్తున్నారు. అవును. అలా కాకుండా ఇలా చేసి చూడమనండి. ఎవ్వరు ఎంత దారుణమైన పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకృత్యాది సకల దోషాల నివారణకి ఏకైక మంత్రం ధైర్యంగా నాకు భగవంతుడు అండగా ఉన్నాడు, నన్ను జగన్మాత రక్షిస్తూనే ఉంది అని ఒక్క నమ్మకం పెట్టుకోమనండి. ఈ అమ్మ శక్తి, ఇన్ని పురాణాలు చూశారు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా అమ్మ కాకుండా ఎవరైనా గెలవంగా మీరు చూసారా? లేదు. బండాసురుని వధించిందమ్మే, మహిషాసురుని వధించిందమ్మే, శుంభని, ఇలాంటి అందరి రాక్షసులను వాళ్ళు అసలు ఇంకా ఇంతకంటే గొప్పోడు లేడురా అన్నట్టుంటాయి వాళ్ళ చరిత్రలోకి మనం వెళ్తే. కానీ ఎంతటోడిని కూడా సునాయాసంగా చిరునవ్వుతో అమ్మక ఇది చేశారంటే ఇక్కడ ఒక విషయం ఉంది. మీరు ఏ రూపాన్ని నమ్మారు అనే దాన్ని కూడా ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పలాని విగ్రహం, పలాని రూపం, పలాని పేరు అని కూడా ఏమీ ఉండదు. అహం బ్రహ్మస్మి అని గురువు బోధించి అది అనుభవపూరితంగా అర్థమైతేనే పూర్ణోపాసన పూర్తయినట్టు. అంటే పూర్ణ ఉపాసన అంటే శ్రీవిద్యలో ఇంకా అంత తర్వాత ఇంకేం మిగలదనమాట. ఆ స్థితి రావాలి అంటే గురుపాదుకాంత దీక్షలో నేనే బ్రహ్మని, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, శివోహం, ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ ఇలా మేము ముందుకెళ్తూ ఉంటామన్నమాట. ఈ 4 పదాలు 4 వేదాల్లోంచి వస్తాయి. ఈ 4 వేదాలలో ఏం చెప్తున్నాయి అంటే అన్నీ నువ్వే అని చెప్తున్నాయి. నేనే బ్రహ్మని, నువ్వు తత్వమసి, నువ్వే అది అయ్యున్నావు అంటే సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ పదార్థమే నువ్వు అయ్యున్నావు అని చెప్తుంది. ఆ నేనే ఈ సృష్టి మొత్తానికి మూలం. ఆ ఒక్క స్థితి మర్చిపోతున్నారు. నేను అనంత శక్తి స్వరూపాన్ని అని గుర్తిస్తే వెంటనే వాళ్ళ వైపు వచ్చే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వాటికి అవే డిసింటిగ్రేట్ అయి డిసపియర్ అయిపోతాయి. అది నేనుకున్న బలం. కానీ అలా నేను అనుకుంటున్నాం, కానీ నేను నాది అనే స్వార్థంలో ఆగిపోతున్నామే తప్ప మీరన్న బ్రహ్మ పదార్థంగా మిగిలిపోవట్లేదు. మరి అలా ఉండాలంటే అమ్మ ఆ నేను ఇప్పుడు ఇది గురువుగా నేను ఇచ్చిన వాక్యాన్ని బిడ్డలు ఎంతోమంది తీసుకొని ఈ నేను అనంతమైన శక్తితో నిరంతరం పరమాత్మని రక్షణలో ఉన్నాము అని గుర్తిస్తారో మొట్టమొదట అసలు ఒకళ్ళ దుంచి మనకి ఏది తాకడం ఆగిపోద్ది. ఇది ఆగిపోయిన తర్వాత వీళ్ళు అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు, మానసిక బలహీనతలతో ఇంత స్థాయిలో ఆలోచించలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఇప్పటి నుంచి ఒకటి చెయ్యమని చెప్పండి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోమని చెప్పండి. మన ఇద్దరం కూర్చున్నాం, మీకు ఒక ఆశ ఉంది, ఓకే, మీరు ఈ వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు. ఈ గురువు ఎదురుగా కూర్చొని ఇదొక్కటే అడగండి, నేనున్న ఈ స్థాయి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి. దీని కింద మాటలు మాట్లాడుతూ అంటే ఏ రకంగా అమ్మా? ఇప్పుడు ఇది మీది, మీరు సో బీట్ మీది మీకు పూర్తి చేసుకోండి. తదాస్తు తదాస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు మనం ఇంకెవరినన్నా ఒకరిని సమ్ ఎక్స్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఎక్స్ వచ్చారు, ఈ రోజే ఒకళ్ళు వచ్చారు, కూర్చొని నా ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉందండి అంటే ఆవిడ చెప్తుంది నాదేం లేదు, మా ఫ్రెండ్ మరీ ఘోరంగా, దీనికి ఇంకా కష్టాలండి, అబ్బో మమ్మల్ని గురించి మేము చెప్పలేము అంటూ వాళ్ళు ఎంతసేపు నెగిటివ్స్ మాట్లాడుతూ కూర్చున్నారు. అంటే కష్టాలే స్మరిస్తున్నారు, కష్టాలనే ధ్యానిస్తున్నారు, కష్టాలనే ఆహ్వానిస్తున్నారు. మీరు విశ్వం నుంచి ఏది కోరుకుంటారో మీరు అది పొందుతారు. మరి మీ ఎదురుగ్గా నిలువెత్తు ఉదాహరణ నేనే కదా, ఒక్కటే కోరుకున్నాను, పరిపూర్ణ సన్యాస దీక్ష స్వీకరించి నా దేశం కోసం, నా ధర్మం కోసం నేను ఎంతో కొంత చేసిన తర్వాతే ఈ శరీరం వదలాలి అని సంకల్పించుకున్నాను. మన విశ్వమంతా ఏకమై నా సంకల్పాన్ని నెరవేర్చింది కదా. ఇదే జరుగుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. ఎప్పుడైతే మన ఆలోచనల్లోకి ఏమి కావాలో దానిని మాత్రమే మాట్లాడితే, దాని గురించి మాత్రమే ఆలోచిస్తే
దానిని పదే పదే కోరుకుంటే అది మనల్ని చేరుతుంది. కానీ అమ్మా మీరు అన్నది వాస్తవం అనుకుందాము, మీ విషయంలో అది జరిగింది అంటే ఆల్రెడీ డెస్టినీ అలా క్రియేట్ చేయబడి ఉందేమో మీకు అలా జరగాలని. అంటే తలరాత, కర్మ ఇవన్నీ ఎన్నెన్నో మాట్లాడుతుంటాం. ఉన్నాయి నాన్న, కర్మలు అన్నీ ఉన్నాయి తల్లి. ఆ, మరి అవన్నీ ఉన్నప్పుడు నాకు అది జరగాలని ఉందో లేదో నేను పాజిటివ్గా అన్నంత మాత్రాన జరుగుతుందా? తప్పకుండా. ఎందుకంటే నేను ఎవరని చెప్పాను? అనంత శక్తి నేను. నేను మాట్లాడితే, నేను సంకల్పిస్తే విశ్వమంతా ఏకమై నాతో కలిసి ఆ పనిని పూర్తి చేస్తుంది. అదే నేనుకున్న గొప్పతనం. ఇదొక్కటి చెయ్యాలి వాళ్ళు. ఓకే, ఇవన్నీ నేను చెప్పే హయ్యర్ లెవెల్ నాలెడ్జ్. ఇది భౌతికంగా కూడా కొంతమంది కోరుకుంటారు కదా. ఒక మంత్రం ద్వారా, ఒక యంత్రం ద్వారా, ఒక తంత్రం ద్వారా వాళ్ళకున్న ఈ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ అటాక్స్ ఏవి ఉన్నాయో అవి మొత్తాన్ని తొలగించుకోవచ్చు. దుర్గాదేవి మంత్రం వాళ్ళకి నచ్చిన విధంగా దుర్గాదేవి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా ఆ ఇంట్లో నుంచి, ఒంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాయి. దుర్గాదేవి మంత్రం. ఇంకా సుదర్శన మంత్రం. సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైనదో సుదర్శన మంత్రం కూడా అంతే శక్తివంతమైనది. సుదర్శన మంత్రం చేయడం ద్వారా పారాయణ చేస్తూ ఒక్క మంత్రాలే, చిన్న చిన్న మంత్రాలే, వాటిని వీళ్ళు నిత్యం స్మరించుకోవచ్చు. అలా ఆ మంత్రాలు చేసుకోవడం ద్వారా వాళ్ళకి తప్పనిసరిగా ఎన్నో లాభాలు కలుగుతాయి. మన ఆ సనాతన ధర్మం, మన వేద ధర్మం ఎంతో గొప్పది. మనిషి వేదం అంటే, ఒక బాబు ఒకసారి మాట్లాడాడు, చిన్న వయసు అయినా, అరే మీరందరూ కారు గురించి మాన్యువల్ బుక్ ఉంటే అది చదువుతారు, అట్లాగే ఫ్రిడ్జ్కు మాన్యువల్ బుక్ ఉంటే మీరు చదువుతారు, మీకు ఒక మాన్యువల్ బుక్ ఉంది అది చదవండిరా. మనిషి బాగుండాలి, మనిషి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, నిరంతరం సుఖంగా ఉండాలి అంటే మీకోసం ఒక మాన్యువల్ ఉంది, దాన్ని చదవండి అంటూ ఒకటి భగవద్గీతగా చెప్పాడు ఆ బాబు. భగవద్గీత ఎప్పుడు చదువుతూ ఉంటే అది మనల్ని ఎలా జీవించమందో చెప్తారు. ఇప్పుడు కురోవి పార్థసారథి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఎలాంటి మహనీయులు వాళ్ళు మాట్లాడుతుంటే లోపల ఎంత భావం ఉంటుంది, ఎంత అర్థం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇస్తున్న చిన్న చిన్న మంత్రాలే ఎన్నున్నాయి మన చుట్టూరు. వాటిని ఆచరించడం ద్వారా మనం నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటి నుంచి బయటికి రావచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే, హడావిడిగా మనం ఉపయోగిస్తున్న వస్తువులని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా మంచిది. అది వస్త్రం కావచ్చు, లేదన్నా ఏదైనా చిన్న నగలు కావచ్చు, ఇతరులకి పెట్టుకొని పంచుకోకపోవడం చాలా మంచిది. వాళ్ళలో ఉన్న ఎనర్జీ ఈ వస్త్రాల ద్వారా మిమ్మల్ని చేరుతుంది, మీలో ఉన్న ఎనర్జీ వాళ్ళకి చేరుతుంది. అది కూడా జరుగుతుంది. ఇది జరుగుతుంది. కొంతమంది ఖండించవచ్చు, కానీ దీనిని ఇదొక కోర్స్, మేము చక్కగా అభ్యసించాము, దాన్ని చూసాము, నేర్చుకున్నాము కూడా. కాబట్టి ఇది కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. మాట్లాడితే వాళ్ళ వస్తువులు, వీళ్ళ వస్తువులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా. అలాగే ఇంట్లో కర్పూరం ఉంది కదా, గడ్డ కర్పూరం అన్ని రూముల్లో, అన్ని మూలలలో ఉంచుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఆ రూములన్నింటిలోంచి వెళ్ళిపోతుంది. ముద్ద కర్పూరం. అలాగే వాహనాలు ఉంటే వాహనాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పట్టిక ఒకటి ఉంటుంది. పట్టిక రాత్రి వేళ నిద్రించేటప్పుడు కాళ్ళకు కింద ఒక స్టూల్ లాంటిది, ఇలా కాళ్ళు ఉంటాయి కదా, స్టూల్ లాంటిది పెట్టి అక్కడ ఒక పట్టికను పెట్టుకోవచ్చు. ఈ పట్టిక రాత్రి తెల్లవారేటప్పటికి మీలో ఎనర్జీ అంతా లాగేస్తుంది. ఆ లాగేసిన దాన్ని తీసి ఎవరు మళ్ళీ మన చేతితో కూడా తాకొద్దు. మన చేతుల్లో కూడా ఎనర్జీ అబ్జర్వింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎనర్జీని స్వీకరించగలవు, ఎనర్జీని ఇవ్వగలవు అనమాట. కాబట్టి ఈ పటికని ముట్టుకునేటప్పుడు ఒక గ్లౌజ్ కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాన్ని ఇంకెవరికి ఇబ్బంది కలగకుండా ఒక మురుగు కాలంలో పడేయాలి. ఇతరులకి అది చేరకూడదు అన్నమాట. ఓకే, అంటే ఏ రోజుకి ఆ రోజు ఇది సపరేట్ గానే ఆ పటికని అలా తీసి పడేయడం ద్వారా అరికాళ్లలో కొన్ని చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ ఏం చేస్తాయంటే రాత్రి నిద్రించే వేళ ఈ నెగిటివ్ ఎనర్జీని అంతటిని బయటికి వదులుతుంటాయి. బయటకు వదిలినప్పుడు రూమ్లో కాకుండా అలా అది తీసేసుకుంటుంది, మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి, వీటిని మనం పర్సనల్గా ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఇచ్చామనుకోండి, వాళ్ళు దుర్వినియోగపరుస్తారు. అన్నీ మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఎప్పుడైనా ఒకసారి మీరు ఒక మంచి క్లాస్ ఆర్గనైజ్ చేయండి మీ టీవీ ఛానల్ తరఫున, మంచిగా ప్రజలకి అద్భుతమైన యోగాలు ఇద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే, అందరికీ బూడిది గుమ్మడికాయలు ఇలాంటివన్నీ తెలిసిన టెక్నిక్లే, వాళ్ళు అవి చేసుకుంటూ ఉండొచ్చు కూడా. సింధూరం
అంటే స్వామి హనుమంతుడి సింధూరం. సింధూరం. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే మీకు సింధూరం అని కూడా కల్తీనే అని చెప్పాలి. మా గోశాలలో చెట్టు నుంచి కోసిన కాయల నుంచి మేము సింధూరం తయారు చేసి స్వామి వారికి అభిషేకం చేసుకుంటాం అన్నమాట. అద్భుతంగా ఉంటుంది, నిజంగానే అద్భుతంగా ఉంటుంది. అలాంటి పవిత్రమైన సింధూరం కానీ దొరికితే దానికి పచ్చకర్పూరం ఇది ఉంటుంది చూడండి, జవ్వాది, అలాగే కుంకుమ పువ్వు, ఇలాంటివన్నీ కలిపి దానిలో మనం హోమం చేస్తాం కదా, హోమం చేసిన భస్మం కొంచెం నేతితో కలుపుకొని నిత్యం ధరించడం ద్వారా ఇలా ఈ ఉంగరమేలుతో ఆజ్ఞా చక్రాలు లేదా ఇక్కడ పాల భాగంలో ఇలా 2 చోట్ల ఇక్కడే పురుషులు అనుకోండి ఇలా అయినా అనుకోవచ్చు, స్త్రీలైనా ఇలా అనుకోవచ్చు, ఎవరైనా అది ధరించడం ద్వారా, ధరించేటప్పుడు అమ్మవారిని తలుచుకొని ధరించడం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితం. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ ఆరాలో కాదు కదా. ఇంకో విషయం, మీకు నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏదో ఇంట్లో ఉంటాయి కాదు, ఒంట్లోనే కూడా కాదు, ఆరాలో ఉండే చక్రాస్లో కూడా వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్. అంత డీప్ క్లెన్స్ అవుతుంది, వెళ్తాయి. ఇప్పుడు ఈ ధరించడం ద్వారా ఇక్కడ ఇవన్నీ మాస్టర్ చక్రాస్ అన్నమాట. ఈ చక్రాస్లో పెట్టుకోవడం ద్వారా, ఈ 2 చక్రాల్లో ధరించడం ద్వారా వెంటనే అవి కింద చక్రాలకు కూడా ఈ ఎనర్జీని పంపించి కింది చక్రాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తరోగా క్లీన్ చేస్తాయి. మొత్తం విశుద్ధి, అనాహత, మన మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార, ఈ చక్రాలన్నీ కూడా క్లైన్స్ అవుతాయి. అలా మనిషి ఎంతో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ప్రశాంతంగా జీవించడానికి ఈ తిలక ధారణ ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చేసి ధరించి వాళ్ళని ఆనందంగా జీవించమని చెప్పండి. ఈరోజు మీరు బిడ్డల కోసం ఇంత మంచి మాట అడిగారు కాబట్టి ఈ టెక్నిక్ తప్పకుండా ఉపయోగించుకోమని చెప్పండి. మంచి రెమెడీ తెలియజేశారు నిజంగా. శ్రీమాత్రే నమః తల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.